అట్లా సూర్యతత్వాన్ని పరిపూర్ణంగా తాను రచించిన కేవలం 12 శ్లోకాల్లో సూర్యతత్వాన్ని మొత్తం అధ్యయనం చేసే ప్రతి వ్యక్తి కూడా మనసుకు పట్టించుకుని వాడు సూర్యరూపుడుగా అవ్వాలనే ఉద్దేశం అప్పయ్య దీక్షితేంద్రుల వారిది. కాబట్టి వ్యాఖ్యానం సవిస్తరంగా చేస్తున్నారు ఆయన. అట్లా మొట్టమొదటి శ్లోకంలో రథ పరిమాణం ఎట్లా ఉంది, రథ గమనం ఎట్లా ఉంది అనే మాట చెప్పారు. ఆ తర్వాత మొదటి శ్లోకంలో సూర్య రథాన్ని వర్ణించి రెండో శ్లోకంలో బ్రహ్మజ్యోతిర్వివర్త శృతినికరఘని భావరూప సమింధే, బ్రహ్మ యొక్క వివర్త రూపంగా త్రికాలాబాధ్యమైన పారమార్థిక సత్యమే సూర్యరూపంగా ప్రకాశిస్తున్నది. అది శృతినికర ఘని భావరూప సమింధే, వేదవాక్యముల యొక్క ముద్ద అక్కడ సూర్యమండలంగా ఉన్నది అనే మాట చెప్పి అట్లాంటి గొప్ప సూర్యమండలం నా ఎదురుకుండా ప్రకాశించుగాక అని రెండో శ్లోకంలో ఆయన సూర్యమండలాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఆదిత్యాది 12 గణములు అనగా 12 ఆదిత్యులు సేవిస్తూ ఉంటారు, 12 గంధర్వులు సేవిస్తూ ఉంటారు, 12 రాక్షసులు సేవిస్తూ ఉంటారు, 12 అప్సరస స్త్రీలు సేవిస్తూ ఉంటారు. ఇట్లా ద్వాదశత్వం అనేది అక్కడ అన్వయిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా తలుచుకుంటే పరమ లాభం కలుగుతుందని ఇంకో మాట కూడా చెప్తున్నారు ఆయన. భూతానాం అశుభం కర్మ వ్యపోహంతి కీర్తితాః, ఆదిత్య మండలంలో ఉన్న వీళ్ళందరినీ గనక ప్రత్యేకించి స్మరణ చేసినట్లయితే మనం చేసిన అశుభం కర్మ మన దగ్గర నుంచి పారిపోతుంది. భూతానాం అశుభం కర్మ వ్యపోహంతి కీర్తితాః అని అట్లా ఆదిత్య మండల మహిమా నిరూపణం అప్పయ్య దీక్షితేంద్రుల వారు చేశారు. చేసి ఆ సూర్యుడికి మనకి సంబంధం ఉందనే మాట చెప్పాను నేను. సూర్యుడి యొక్క ప్రతినిధి రూపములుగా మనం ఉన్నామని చెప్పాము. ఆ విషయాన్ని అప్పయ్య దీక్షితేంద్రుల వారు 3వ శ్లోకంలో చెప్తున్నారు. నిర్గచ్చంతోర్కబింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడి ప్రవిష్టాః నాడ్యోవస్వాది బృందారక గణమధునస్తస్య నానాదిగుత్థాః వర్షంతస్తోయముష్ణం తుహినమపి జలాన్యాపిబంతః సమంతాత్ పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో భాంతి కాంతి ప్రరోహాః. అర్థం తెలియకపోయినా మళ్ళీ ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి అనిపించడం మాధుర్యం. కొంతమంది కవీశ్వరులకే ఆ మాధుర్యం అనే శక్తి ఉంటుంది. విన్న కొద్దీ మళ్ళీ ఆ శబ్దం వినాలి అని అనిపించినట్లయితే అక్కడ మాధుర్య గుణం ఎక్కువ ఉందని కవీశ్వరులు చెప్తూ ఉంటారు. యా పృథక్ పదతానామ మాధుర్యమితి కథ్యతే అని ఒక్కో శ్లోకం చదువుతూ ఉంటే ఒక్కో పదం దగ్గర అట్లా ఆగి 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 ఆ పదచ్ఛేదం తెలుస్తూ ఉంటే అది మాధుర్యానికి సంకేతం అని కవీశ్వరులు చెప్తూ ఉంటారు. నిర్గచ్చంతోర్కబింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడీ ప్రవిష్టాః. ఆ సూర్యబింబము నుండి సూర్యభగవానుడికి సంబంధించిన కొన్ని నాడులు అనగా అమృతరసాన్ని కురిపించే కొన్ని నాడులు, ఆ మధు విద్యాస్వరూపంగా ఉన్న కొన్ని నాడులు అక్కడి నుంచి బయలుదేరుతున్నాయట. నిర్గచ్చంతోర్కబింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడీ ప్రవిష్టాః. బయలుదేరి ఏం చేస్తున్నాయట, సమస్త జీవకోటి హృదయంలో ఉన్న నాడుల్లోకి ఆ సూర్య నాడులు అనగా సౌర నాడులు ప్రవేశిస్తున్నాయట. నిర్గచ్చంతోర్కబింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడీ ప్రవిష్టాః నాడ్యోవస్వాదిబృందారక గణమధునస్తస్య నానాదిగుత్థాః. ఎలాగ ప్రవేశిస్తున్నాయి ఆ సూర్యనాడులు అంటే, ఆ సూర్య కిరణాలు అక్కడి నుంచి అమాంతం ఆయన ఉదయించిన వెంటనే దిగంతాల వరకు వ్యాపించి ప్రతి వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి ప్రవేశించి సమస్త ప్రాణుల హృదయాల్లోకి ఆ నాడులు ప్రవేశిస్తూ ఉన్నాయి. అలా సూర్యనాడులు మన బ్రహ్మరంధ్రం గుండా హృదయ నాడుల్లోకి ప్రవేశిస్తున్నాయి కనుక మనమందరం కూడా సూర్యోపాసన చేయాలి అని పెద్దలందరూ కూడా మనకి సంధ్యావందనం అనేది ఏర్పాటు చేశారు. సంధ్యావందనం అనేది కేవలం యజ్ఞోపవీతం వాళ్ళకి అనగా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళకేం పొరపడతారేమో, సంధ్యావందనమే చెప్పింది. సంధ్యావందనం ప్రతి జీవికి ఉంది. స్థావరానికి కూడా సంధ్యావందనం ఉంది, జంగమానికి కూడా సంధ్యావందనం ఉంది. యాగుం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ
సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు. ప్రతి జీవి కూడా సంధ్యావందనం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో. సర్వభూతములన్నీ కూడా ఆ సంధ్యా సమయంలో ఆ సౌర తేజస్సుని ధ్యానం చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, సూర్యోదయం అయిన తర్వాత పక్షుల కిలకిరా రావాలు వినిపిస్తూ ఉంటాయి. సూర్యోదయం అయిన తర్వాత ఆయా వృక్షపు పర్ణములన్నీ కూడా తెరుచుకుంటూ ఉంటాయి. మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఆయా వృక్షపు పర్ణములన్నీ కూడా ముకుళితములైపోయి ఉంటాయి. అట్లా సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రవృత్తి అనేది అందరిలో కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఆయా సమయాల్లో స్థావరం జంగము అంటే కదిలే శక్తి ఉన్నవి, కదిలే శక్తి లేనివి, ఇవన్నీ కూడా సూర్యధ్యానం చేస్తూ ఉన్నాయి సుమా అని సంధ్యావందనంలోనే చెప్తున్నాం. యాగుం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు. అసలు ప్రతి వ్యక్తి కూడా వర్ణము జాతి నిమిత్తం లేకుండా పొద్దున్నే లేచి ఏహి సూర్య సహస్రాంశో చండరశ్మే దివాకర అర్ఘ్యంగ్రహణ భగవన్ దివాకర నమోస్తుతే లేదా ద్వాదశాత్మన్ నమోస్తుతే అనే శ్లోకం చెప్పి ప్రతి జీవి కూడా కొన్ని నీళ్ళని ఇస్తే వెంటనే తీసుకుంటాడట ఆయన. ఎట్లాగా అంటే మీరు నీళ్ళని కింద బారిపోయండి, 10 నిమిషాల్లో ఆ నీళ్లు పైకి వెళ్ళిపోతాయి. సూర్యకిరణాలు ఆ నీళ్ళని లాగేసుకుంటాయి. ప్రత్యక్ష భగవంతుడు సూర్య భగవానుడు. దేవుడు చూసావా అనే ప్రశ్న అడిగితే మనం గుక్క తిప్పుకోకుండా, మరో ఆలోచన లేకుండా ఇదిగో కనిపిస్తున్నాడే సూర్యుడు. ఉతైనం గోపా అదృశన్నుదహార్జ్య ఉతైనం విశ్వభూతాని సదృష్టో మృడయాతిన. జీవరాశులన్నీ కూడా ఆయన్ని చూస్తున్నాయని అక్కడ వేదమంత్రమే చెప్తోంది. నీళ్లు పోసిన వెంటనే తీసుకుంటాడు ఆశుతోషి సూర్య భగవానుడు. కాబట్టి ఆయన నాడులు మన బ్రహ్మరంధ్రం నుంచి ప్రవేశించి హృదయ నాడుల్లోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఆయన ఉపాసన మనం నిరంతరం చేస్తూ ఉండాలి.